Yeah, welcome to today's session. Informatica course lo, like till now we have completed Informatica concepts, data warehousing concepts, Informatica concepts, and Unix for file operations and Oracle for DB and all. So now we are entering into admin console. Admin console lo అంటే ఎంత ఇంపార్టెన్స్ అంటే ప్రాబబ్లీ మీరు అడ్మిన్లోకి అడ్మిన్ కెరియర్లోకి వెళ్ళకపోవచ్చు. యూ మే బీ గోయింగ్ టు డెవలపర్ కెరియర్ ఓన్లీ. బట్ అది ఎలా అంటే అవేర్నెస్ లాగా హెల్ప్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో అలా జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఫైర్ డ్రిల్ ఇలాంటివన్నీ ఇస్తారు. లైక్ అవన్నీ ఎందుకు అలా అలా కాదు కదా. సో ఒక అవేర్నెస్ లాగా అలా హెల్ప్ అవుతుంది చాలా ఈ అడ్మిన్ కన్సోల్. ఓకే, let me share my screen. So you are able to see my screen, right? Yes. Okay. So yeah, Informatica admin console. Just 1 minute. Is regarding anta. Okay. Informatica admin console. A quick overview. Centralized web platform to manage and monitor Informatica services. Yeah, so this is straightforward. And manage users and roles, control access through permissions and roles, and service monitoring. Administration work, development ఇదంతా ఒక థింగ్ అయితే, బట్ ఇదంతా యూజర్స్ని రోల్స్ని వాళ్ళ మేనేజ్ చేయడము, సర్వీస్ మానిటరింగ్ ఇవంతా ఇదేంటి అడ్మిన్ కన్సోల్ యొక్క యాజ్ పార్ట్ ఆఫ్ అడ్మిన్ కన్సోల్ ఇవన్నీ చేస్తాం. అది ఎక్కడ చేయొచ్చు ఎక్కడ అవన్నీ కూడా చెప్తాను నెక్స్ట్, స్లోగా వస్తుంది. సో ఇది అడ్మిన్ కన్సోల్ విల్ లుక్ లైక్ దిస్. ఓకేనా, ఇందులో ఇదేమో ఐపీ అడ్రస్ 192.168.10.2 అనేది ఐపీ అడ్రస్, 8443 అనేదేమో పోర్ట్ నెంబర్. సో ఆ రెండింటితోని మనము అడ్మిన్ కన్సోల్లోకి లాగిన్ అవుతాము. ఓకే, నేను లాగిన్ అవుతున్నాను ఇప్పుడు. లాగిన్ అయ్యి ఇంకా ఇక్కడ నెక్స్ట్ థింగ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్ టు సే ఇక్కడ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, బట్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి మాత్రం ఐ విల్ జస్ట్ స్టేట్. సో ఇక్కడ నా ఐపీ అడ్రస్ తెలుసు కదా. ఇక్కడ ఏంటి, నేను ఎక్కడ సర్వర్కి కనెక్ట్ అవ్వట్లేదు, నా యొక్క ల్యాప్టాపే ఒక సర్వర్ లాగా. సో ఐపీ అడ్రస్ విల్ బికమ్ మై లోకల్ హోస్ట్. ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. ఓకే, జస్ట్ ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ చూపిస్తాను. ఇలా ఈ మై లోకల్ హోస్ట్ చెప్పాను కదా 127.0.0.1 అనగానే ఆర్ లోకల్ హోస్ట్ అనగానే ఇది గుర్తు రావాలి. ఈ చూడగానే లోకల్ హోస్ట్ అని అలా గుర్తుండిపోవాలి. అంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్. ఇది నా మెషిన్నే మెషిన్ యొక్క ఐపీ తీసుకొని ఈ పోర్ట్ నెంబర్ 8443 పోర్ట్ నెంబర్తో నేను లాగిన్ అవుతున్నాను. మీరు ఇది కూడా మీకు ఇన్ఫర్మేటికా ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఒకసారి జస్ట్ యూ కెన్. సో లాగిన్ అయితే అడ్మిన్ కన్సోల్ అనేది ఇలా ఉంటుంది హై లెవెల్లో. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనకి ఈ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేటికా బేసిక్గా ఈ సర్వీసెసే ప్రొవైడ్ చేస్తుంది. రిపాజిటరీ, వర్క్ఫ్లో మానిటర్, వర్క్ఫ్లో ఇది వర్క్ఫ్లో మానిటర్, వర్క్ఫ్లో మేనేజరు, డిజైనర్. సో ఇవన్నీ మనము స్టెప్ బై స్టెప్ వచ్చాము. ఇప్పుడు ఆ సర్వీసెస్ కానీ అప్ అయినా అది అప్ అయి ఉన్నాయా, డౌన్ అయి ఉన్నాయా ఏంటి, ఇవన్నీ చూడటానికి అడ్మినిస్ట్రేషన్ మీకు అర్థమవుతుంది కదా. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఆ సర్వీసెస్ అన్నీ కరెక్ట్గా అవుతున్నాయా లేదా అనేది చూడటం. సో ఇక్కడ ఇలా చూస్తే పవర్ సెంటర్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అప్లో ఉంది. తర్వాత ఇదేంటి, రిపాజిటరీ సర్వీస్. రిపాజిటరీ అంటే స్టోరింగ్ కదా, రిపాజిటరీ అంటే ఏంటి, స్టోరింగ్. సో రిపాజిటరీ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్ అని ఉంది సర్వీస్. సో దట్ ఈస్ ఫైన్. ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా,
లాగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. లైక్ ఇది డీప్గా ఎందుకు వెళ్ళట్లేదంటే ఐ మీన్ టు సే వీ హ్యావ్ మెనీ థింగ్స్, చాలా సిలబస్ ఇంకా పెండింగ్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ రియలైజింగ్. సో చాలా సిలబస్ ఉంది. సో ఇంకా ఇదంతా సింపులే. లైక్ ఐ మీన్ టు సే టూ థింగ్స్. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇవి మిమ్మల్ని ఎవరు అడగరు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆఫీస్లో కూడా మీరు అడ్మిన్ రోల్ ప్రాబ్లీ యూ మే నాట్ బీ ఏబుల్ టు, అంటే ఇప్పుడు ఇంత నేర్చుకున్నాక అడ్మిన్ రోల్లోకి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కూడా త్వరగా నేర్చేసుకుంటారు. ఈ సెషన్ ఒక్కటి జస్ట్ ఇఫ్ యూ హియర్. ఇక్కడ సెక్యూరిటీ థింగ్. ఓకే, ఇలా రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ కింద అయిపోయినాక యూజర్, గ్రూప్, రోల్స్, ఓఎస్ ప్రొఫైల్స్, అకౌంట్, ఇంతే 1 2 3 4 5 6 ప్లస్ 6 7 ట్యాబ్స్. సో మీరు తర్వాత అయినా నేర్చేసుకుంటారు. బట్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యూ హ్యావ్ టు నో. ఓకే, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫైల్స్: hosts, domains.info, node meta.xml, tns names.ora. ఈ 4 ఫైల్స్ ఇంపార్టెంట్ నేర్చుకోవడము. తర్వాత ఈ ఫైల్స్ అంటే ఏంటి, ఈ ఫైల్స్, ఆ ఫైల్ కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటి, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్ చెప్పాను కదా, అవేర్నెస్ పర్స్పెక్టివ్ అంతే. ఇక్కడ లాజిక్ అంతేం లేదు. తర్వాత ఈ ఫైల్స్ ఏ ఏ లొకేషన్లో ఉంటాయి అవన్నీ కూడా లైక్ ఇంపార్టెంట్, నేను చూపిస్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి: ఎల్డాప్, ఏడి. ఇక్కడ ఈ టూ కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఎల్డాప్ ఫస్ట్ థింగ్. ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. వాట్ ఈస్ డిఫరెన్స్? ఏడి స్టాండ్స్ ఫర్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో ఏంటి యాక్టివ్ డైరెక్టరీ అంటే? ఇట్ డస్ ద డైరెక్టరీ సర్వీస్. డైరెక్టరీ సర్వీస్ చేస్తుంది అంటే లైక్ ఇప్పుడు టెలిఫోన్ డైరెక్టరీ వల్ల ఏంటి యూజ్ అంటే అలా. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు నా ఒక్క మెషిన్ ఉంది, కానీ రియల్ టైంలో లైక్ మల్టిపుల్ చాలా మెషిన్స్ ఉంటాయి, అందరూ వాళ్ళ నెట్వర్క్లోకి అలా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు హూ విల్ ట్రాక్ దట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే, లైక్ ఐ మీన్ ఇమాజిన్ ద ఆర్ ట్రై టు అండర్స్టాండ్ ద రియల్ పర్స్పెక్టివ్. లైక్ రియల్ టైమ్ సినారియోలో లైక్ మల్టిపుల్ యూజర్స్ అందరూ కలిసి ఇన్ఫర్మేటికా సర్వర్కి అలా కనెక్ట్ అవుతున్నప్పుడు, సో యూ నీడ్ ఎ డైరెక్టరీ సర్వీస్, రైట్? లైక్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇతంది, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇతంది, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇతంది. ఓకే, అలా మల్టిపుల్ ఇవన్నీ మనం ఒక చోట ట్రాక్ చేయాలి కదా, ఒక చోట. సో లైక్ యాక్టివ్ డైరెక్టరీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థింగ్. ఇట్ ప్రొవైడ్స్ ద డైరెక్టరీ సర్వీస్. లైక్ అథెంటికేషన్, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉంటే ఓకే, ఇతన్ని అలో చేయండి. ఆ తర్వాత కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ దట్ కూడా వేరియస్ రోల్స్ ఉంటారు. లైక్ డెవలపర్ లాగిన్ అవుతాడు, తర్వాత సపోర్ట్ పర్సన్ లాగిన్ అవుతాడు. సపోర్ట్ పర్సన్కి ఏంటి, అతను ఓన్లీ లైక్ సపోర్ట్ పర్సన్కి రీడ్ అండ్ మానిటరింగ్, రీడ్ పర్మిషన్సే ఉండాలి. డెవలపర్కి అండ్ రైట్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. సో ఈ పర్మిషన్స్ కూడా ఆథరైజేషన్. ఓకే, సో ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్, ఈ 2 థింగ్స్ని యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇట్ ప్రొవైడ్స్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. సో వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఇట్ ఈస్ ప్రొవైడ్స్ ఎ డైరెక్టరీ సర్వీస్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ లైక్ ఐ మీన్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో నౌ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎల్డాప్. అంటే లైట్ వెయిట్ డైరెక్టరీ
యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, LDAP స్టాండ్స్ ఫర్ లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది కొంచెం లైక్ థియరిటికల్గా అలాగే ఉంటుంది, నేను అందుకే చెప్పాను అవేర్నెస్ సెషన్ లాగా అన్నట్లు. లైక్ మీరు కంపెనీలో జాయిన్ అయినాక ఫైర్ డ్రిల్ అలాంటివి చేయిస్తారు, ఎందుకు అంటే ఒక అవేర్నెస్ కోసం అలా. సో ఇది కూడా అలా అనుకోవచ్చు, లైక్ జస్ట్ అవేర్నెస్ తెలుసుకొని ఉంటే తర్వాత ఎప్పుడైనా అవసరానికి అలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఫస్ట్ థింగ్, ఇట్ ఈజ్ నాట్ యాక్టివ్ డైరెక్టరీ. ఇది యాక్టివ్ డైరెక్టరీ కాదు, ఇట్ ఈజ్ ఏ ప్రోటోకాల్. ఓకే, ప్రోటోకాల్ అంటే ఏంటి? పద్ధతులు, రూల్స్, అది కదా ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. సో లైక్ ఇదేంటి, అవన్నీ కూడా ఈ LDAP అంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది ఈ LDAPని యూజ్ చేసుకుంటుంది. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఈ LDAP ఈ ప్రోటోకాల్ ప్రకారము వీళ్ళకి అథెంటికేషన్ ఆథరైజేషన్ చేస్తుంది. అవన్నీ దీనిలో డిఫైన్ చేసి ఉంటారు, ఆ ప్రోటోకాల్స్ అన్నీ. లైట్ వెయిట్ యాక్టివ్ డైరెక్టరీ ప్రోటోకాల్. ఓకేనా, డైరెక్టరీ యాక్సెస్. ఓకేనా, ఆ డైరెక్టరీని యాక్సెస్ చేయడానికి యాక్టివ్ డైరెక్టరీ అనేది ఉంది మీకు ఇక్కడ. లైక్ ఫోన్ బుక్ లాగా యూజర్ నేమ్, పాస్వర్డ్, రీడ్, రైట్, యాక్సెస్. ఇదేమీ లైక్ రెండు కాదు, ఒట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు, అతని రోల్ ఏంటి, తర్వాత అతనికి ఇప్పుడు రీడ్, రైట్, మనం అందులో యూనిక్స్లో చూసినట్టుగా ఓకే రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి, రైట్ పర్మిషన్స్ లేవు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి, సంథింగ్ అలా. కొంచెం ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ టూ థింగ్స్ డైరెక్టరీ. సో ఈ LDAP ఏంటి అంటే ఈ డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవడానికి సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ డిఫైన్ చేసి ఉన్నదాన్ని LDAP అంటారు. నౌ లైట్ వెయిట్ అంటే ఏంటి అంటే, ఈ టర్మ్ కూడా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, లైట్ వెయిట్ అని. అంటే ఎగ్జాంపుల్ నేను ఒకటి సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను, ఇంకా మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాది ఈ వెబ్సైట్ ఉంది, ఓకేనా. ఈ వెబ్సైట్లో దీని వెనకాల కూడా మేము కోడ్ రాసాము, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెనకాల కూడా మేము కోడ్ రాసాము. అండ్ ఈ వెబ్సైట్ ఎంతమందికి, జస్ట్ మన ఒక టు సే చాలా తక్కువ యూజ్ చేయటం, చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు అలా ఉంటుంది. కానీ ఒక బిగ్ ఆర్గనైజేషన్ వేర్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, లైక్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఏంటి, నువ్వు ఇలా వీటన్నిటికీ కోడ్ రాస్తాను అంటే కుదరదు, కోడ్ అంత లేదు. జస్ట్ ఓకే అంటే లైక్ ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది, అంటే లాగిన్ మాడ్యూల్ లాగా ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా. డ్రాగ్ చేసి ఇక్కడ పడేస్తే నాకు ఇవంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, నేను ఇక్కడ రెండు రకాలు చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఇదేంటి స్మాల్ ఆర్గనైజేషను, బిగ్ ఆర్గనైజేషను. స్మాల్ ఆర్గనైజేషన్కి ఏంటి, నేను వీటన్నిటికీ కోడ్ రాస్తున్నాను. బిగ్ ఆర్గనైజేషన్కి ఏంటి, నాకు అంత టైం లేదు, నాకు టు సే నేను ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి జస్ట్ నేను ఒక డ్రాగ్ అండ్ డ్రాప్తోని ఇది ఇట్లా మొత్తం తీసి డ్రాగ్ అండ్ డ్రాప్తోని నేను ఇది అచీవ్ చేస్తాను. ఓకేనా, అంటే లైక్ ఈ యూజర్ నేమ్, టెక్స్ట్ బాక్స్, తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్, ఈ బటన్, ఈ లింక్, హైపర్ లింక్ ఇది. సో సో అలా అన్నట్లు. సో ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ద వరల్డ్ వన్ ఈజ్ ఎ లైట్ వెయిట్ అంటే అంత ఎక్కువ మంది యూజ్ చేయరు, లైట్ వెయిట్. ఈ అదర్ థింగ్ ఏంటి, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఆ పర్టికులర్ థింగ్, ఆ మాడ్యూల్ ఆఫర్ చేస్తున్న సర్వీస్ హెవీ అంటే ఒక్క డ్రాగ్ అండ్ డ్రాప్తో ఇంతొచ్చి అన్నట్లు అలా అర్థం చేసుకోండి. ఒక డ్రాగ్ అండ్ డ్రాప్తోని యు ఆర్ ఏబుల్ టు దిస్ మచ్ థింగ్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్. బట్ మీరు మా కోడ్ అవంతా చూస్తే ఒక 100 లైన్స్ కోడ్ ఉంటుంది దీని వెనకాల. బికాజ్ ఇదేంటి, ఈ రెండు మ్యాచ్ కావాలి, లైక్ ఈ రెండు మ్యాచ్ అయితేనే లాగిన్ చేయాలి. ఒకవేళ రాంగ్ థింగ్ ABC అలా రాంగ్ తీస్తే ఎర్రర్ త్రో చేయాలి, ఇలా రావాలి. సో దీనికి చాలా కోడ్ ఉంటుంది వెనకాల. సో కానీ మన రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇప్పుడు ఈ LDAP అనేది ఏంటి,
ఇది లైక్ అంత ఒక డైరెక్టరీకి యాక్సెస్ ఇవ్వడానికి చేస్తోంది కాబట్టి ఒక ప్రోటోకాల్ కాబట్టి దిస్ ఈజ్ ఏ లైట్ వెయిట్ అంటే అన్నట్లు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మనము డ్వెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ ఏ లైట్ వెయిట్, నాట్ హెవీ. ఓకే. అండ్ నౌ ఎనదర్ థింగ్, ఇప్పుడు ఇన్ఫర్మేటికాలో మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ మనము లైక్ ఇండివిజువల్గా కాకుండా లైక్ ఒక ఆర్గనైజేషన్లో లేకపోతే ఇలా ఒక గ్రూప్లో ఒక మేబీ ఒక 500 మెంబర్స్ ఆర్ 200 మెంబర్స్, ఐ మీన్ మీ టీం ఓకే, బట్ మీ టీం వాళ్ళు ఒక మాడ్యూల్ చేస్తుంటారు, వేరే టీం వాళ్ళు ఇంకొక మాడ్యూల్, అలా చాలామంది ఉంటారు కదా. ఓకే. సో ఎంతమంది అయినా ఉన్నప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఇన్ఫర్మేటికా నుంచి ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే అది వెళ్ళి ఎల్డాప్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎల్డాప్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినాక వాడు ఎంటర్ చేసిన వాడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక కరెక్ట్ అయితే లైక్ ఇంకా వాడిని అలౌ చేస్తుంది అనమాట. ఓకే, యూ కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేటికా ఈ సర్వీసెస్ మనకున్న 4 సర్వీసెస్ని యూ కెన్ యాక్సెస్ అని అలౌ చేస్తుంది. సో ఇక్కడ ఇందులో ఈ 3 టర్మ్స్ ఇంపార్టెంట్, యాక్టివ్ డైరెక్టరీ, ఎల్డాప్ సర్వర్ అనేవి ఇంపార్టెంట్. ఇవన్నీ లైక్ ఐ మీన్ టు సే మెనీ పీపుల్ మే నాట్ నో, బట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం, అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ఎనీ డౌట్స్? ఓకే ఓకే ఫైన్. తర్వాత ఇంకా ఓకే, ఇవన్నీ థియరీ కంప్లీట్గా. లైక్ నేను అందుకే ఈ పీపీటీ షేర్ చేస్తాను, ఎప్పుడైనా మీకు కావాల్సినప్పుడు అలాగా హెల్ప్ అవుతుందన్నమాట. లైక్ ఎల్డాప్ అథెంటికేషన్ అంటే ఎక్స్టర్నల్. సుభాష్ అంటే స్మాల్ డౌట్, అది ఫస్ట్ అది ఎల్డాప్ కి కనెక్ట్ అయ్యి ఎల్డాప్ నుంచి ఇన్ఫర్మేటిక్ అవును కరెక్ట్. లైక్ అథెంటికేషన్ ఫస్ట్ వ్యాలిడేట్ చేయకుండా మీకు సర్వీస్ ఎలా ఇస్తారు, అలా ఇచ్చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. అవును కరెక్ట్. ఎల్డాప్ వెరిఫై చేసినాకే మనకి సర్వీస్ ఇన్ఫర్మేటికాకి యాక్సెస్ సర్వీస్ వస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ రాకపోతే ఇన్ఫర్మేటికా యాక్సెస్ ఉండదు, ఎల్డాప్ సర్వర్ కనెక్ట్ అవుతుంది ఫస్ట్ ఎక్కడైనా. ఇంకేం లేదు ఇక్కడ. ఈ ఎల్డాప్ అంటే ఇన్ఫర్మేటికాలో ఇంతే, ఇంకా ఎక్కువ కాన్సెప్ట్స్ లేవు దీనిలో ఏమి. ఓకే. అండ్ ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లైక్ ఇవంతా కూడా కంప్లీట్గా థియరీనే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ అంటే ఏంటి, నోడ్ అంటే లైక్ ఫిజికల్ మెషిన్ హోస్టింగ్ ఇన్ఫర్మేటికా సర్వీసెస్. డొమైన్ అంటే ఏంటి, గేట్వే నోడ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఫిజికల్ మెషిన్ ఇన్ఫర్మేటికా సర్వీసెస్ని హోస్ట్ చేస్తుంది, సో ఇది ఒక నోడ్. ఓకేనా, ఒక నోడ్. కానీ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ నోడ్స్ ఇదంతా లైక్ ఎందుకు, లైక్ ఈ సర్వీస్ని మనము మల్టిపుల్ పీపుల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా తెలుస్తుంది, లైక్ జస్ట్ లైక్ ఒక టీంలో మనకి యాజ్ లాంగ్ యాజ్ మనం జూనియర్గా లేకపోతే డెవలపర్గా అలా ఉన్నప్పుడు మనకేం తెలియదు. మనం వన్స్ మేనేజర్ అయినాక తెలుస్తుంది దానిలో ఉన్న డిఫికల్టీస్ కానీ వాటి చాలా డిఫికల్టీస్ అలాగా. సో లైక్ ఈ నోడ్స్ అన్నిటిని గ్రూప్ చేయడానికి అందుకనే మనకి ఇక్కడ డొమైన్ కూడా ఉంటుంది. ఈ డొమైన్ ఏంటంటే లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ ఇలా కన్ఫిగర్ డొమైన్స్ అని అంటాం కదా. సో ఈ డొమైన్ ఏంటి, లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ ఆల్ ద నోడ్స్ అంటే ఈ డొమైన్ కింద మల్టిపుల్ నోడ్స్ ఉంటాయన్నమాట అలా. ఓకే, అంత థియరీనే ఇది. ఇంటర్వ్యూలో అడగరు, మీరు వర్క్లో కూడా అసలు ఏముండదు. లైక్ నేను 13 years నేనేం వర్క్ చేయలేదు వీటి మీద, బట్ అవేర్నెస్ లాగా. ఓకేనా, అలా
ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అలా హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత గేట్వే నోడ్ హ్యాండిల్స్ డొమైన్ వైడ్ రిక్వెస్ట్. మాస్టర్ నోడ్ అంటే ఈ నోడ్స్ అన్నిటికీ ఒక గేట్వే నోడ్ లాగా. గేట్వే అంటే ఏంటంటే దాని నుంచే వెళ్ళాలి వెళ్ళినా అలా. సో వీటన్నిటి నోడ్స్కి ఒక నోడ్ గేట్వే లాగా మాస్టర్ నోడ్ లాగా అనుకోవచ్చు. ఓకే, ఇదంతా కూడా థియరీనే. లైక్ యూ కెన్ స్టడీ వన్స్. అండ్ ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ చాట్ జీపీటీకి అడిగినా కూడా ఆ థియరీ ఒక 5-10 మినిట్స్లో అలా అర్థమైపోతుంది. ఓకేనా, సిలబస్ చాలా ఉంది అందుకని. ఓకే, సో ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ఈ స్లైడ్లో లైక్ పిఎంసిఎండి అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఇన్ఫర్మేటికా జాబ్ని యునిక్స్ కన్సోల్ నుంచి ఎలా రన్ చేస్తారు అని అడుగుతారు. ఇప్పుడు మనం ఇన్ఫర్మేటికా మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటి, లైక్ వర్క్ ఫ్లో మానిటర్కి వెళ్ళడము, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి జాబ్ స్టార్ట్ అదేంటి ఎగ్జిక్యూట్ జాబ్ కొట్టడము, లేకపోతే ఇక్కడ స్టార్ట్ వర్క్ ఫ్లోనో చూసాం మనము. ఇప్పుడు దాకా మనము అంటే ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు దాకా మనం ఇక్కడ స్టార్ట్ వర్క్ ఫ్లో అలా చూసాము. కానీ వాళ్ళు ఏమంటారంటే యునిక్స్ నుంచి మీరు లైక్ కన్సోల్ నుంచి ఎలా రన్ చేస్తారు, అలా యునిక్స్ నుంచి అని కూడా కాదు, కన్సోల్ అని అలా వస్తాయి టర్మ్స్ నుంచి ఇన్ఫర్మేటికా వర్క్ ఫ్లో ఎలా రన్ చేస్తారు అంటే నేను పిఎంసిఎండి యూజ్ చేసి రన్ చేస్తానని చెప్తే సరిపోతుంది, ఇంకా ఏమీ అక్కర్లేదు. బట్ ఆ క్వశ్చన్ 95% అడుగుతారు, 100% తెలియదు. సో పిఎంసిఎండి యూజ్ చేసి రన్ చేస్తానని చెప్పాలి. సో పిఎంసిఎండి సింటాక్స్ ఇలా ఉంటుంది, ఒకవేళ అడిగితే చెప్పచ్చు. ఈ కనెక్ట్ లేకుండా కూడా నేను చేసున్నాను, బట్ వాట్ ఎవర్. ఏం లేదు, ఇది కూడా లైక్ మనకి ఇంటిగ్రేషన్ సర్వీస్ ఉంది కదా, అది ఇక్కడ పెడతాము, అంతా ఒక లైన్లో వచ్చేస్తుంది కోడ్ అంతే. లైక్ నేనేమంటున్నాను, ఇది చాలా సింపుల్దే. లైక్ పిఎంసిఎండి కనెక్ట్ -sv ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏమని ఉంటుంది, INT_some ABC సంథింగ్ ఏదో ఉంటుంది, స్పేస్ -d డొమైన్ నేమ్. ఇందులో ఏముంది, అలా వరుసనే ఇచ్చుకుంటూ వెళ్ళడమే, అక్కడ ఏమి ఉండదు, అదేం పెద్ద సూపర్ కమాండ్ కాదు. లైక్ డొమైన్ నేమ్ domain_admin. ఓకేనా, ఇంటిగ్రేషన్ సర్వీస్ నేమ్ టెస్ట్. ఓకే, సో మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇక్కడ టెస్ట్ అని వస్తుంది, TEST. డొమైన్ నేమ్ domain_admin అని వస్తుంది. -uv అంటే మన యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటర్. -pb అంటే మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ అని ఇవ్వాలి. కానీ ఈ సింటాక్స్ ఈ సీక్వెన్స్ కరెక్ట్గా ఫాలో కావాలి. ఇలా ఇచ్చి మనం ఎంటర్ కొడితే యూనిక్స్ కన్సోల్ నుంచి లైక్ జాబ్ రన్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, ఇలా ఇచ్చి టెస్ట్ డివి యూనిక్స్ అడ్మినిస్ట్రేటర్ ఇలా. ఓకేనా, లైక్ ఇది రియల్ టైంలో కూడా మీరు యూజ్ చేస్తారు, ఇట్స్ నాట్ ఈవెన్ అవేర్నెస్, రియల్ టైంలో కూడా యూజ్ చేస్తారు. బట్ లైక్ సింటాక్స్ మరీ అంత గుర్తుపెట్టుకోకర్లా, జస్ట్ అడిగితే ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను ఆప్షన్స్లో అని చెప్పడం అంతే. లైక్ ఆప్షన్స్ అంటారు వీటిని, అది యూనిక్స్లో మనం డిస్కస్ చేసాం కదా. లైక్ కట్ -cలో -c అంటే ఏంటి, ఇవన్నీ కమాండ్కి ఆప్షన్స్, -c -f ఇవన్నీ ఆప్షన్స్, -d. సో లైక్ ఆప్షన్స్లో నేను ఇంటిగ్రేషన్ సర్వీసు డొమైన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్తాం. దట్ ఈస్ పిఎంసిఎండి. ఇంకా మిగతా అంతా కూడా థియరీనే, నథింగ్ టు వరీ. ఇది ఎందుకు అంటే అచ్చా ఈ LDAP సింక్రనైజేషన్ అని అంటారు. ఓకేనా, లైక్
అది అడ్మిన్ వాళ్ళు చేస్తారు కంప్లీట్గా. జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి సరే అస్సలు చాలా తక్కువ, నేను అసలు యూస్ చేయలేదు చెప్తున్నాను కదా. సో ఇక్కడికి వెళ్ళిపోయి యాక్షన్స్లో ఎల్డాప్ కన్ఫిగరేషన్ అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మీరు అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళిపోయి యాక్షన్స్లో ఎల్డాప్ కన్ఫిగరేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినాక ఇది నాది ఇన్ఫర్మేటికా లోకల్ వర్షన్ ఏదో కాబట్టి అసలు అది కూడా లేదు, సింక్రనైజ్ నవ్ అనే బటన్ కూడా లేదు ఇక్కడ. ఓకేనా, అందుకని నేను ఇది వేరే చోట నుంచి తీసుకున్నాను స్క్రీన్ షాట్. లైక్ సింక్రనైజ్ నవ్ అని బటన్ ఉంటుంది ఇక్కడ, అది క్లిక్ చేస్తే ఎల్డాప్ సింక్రనైజేషన్ జరుగుతుంది. ఎల్డాప్ సింక్రనైజేషన్ అంటారు. అది ఇంకా ప్రోటోకాల్. ఓకే, వీ విల్ క్విక్లీ, డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్. keeping user group and organization data in sync between LDAP directory and another system application. అలా సింక్రనైజేషన్ అంటే లైక్ మన దగ్గర యాక్టివ్ డైరెక్టరీ ఉంది, వేరే సిస్టమ్ అప్లికేషన్ అవన్నీ సింక్లో. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు లైక్ ఇన్ఫర్మేటికా సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ పర్సన్స్కి వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అవన్నీ ఉన్నాయి, యాక్టివ్ డైరెక్టరీ ఉన్నాయి. ఆ రెండింటిని సింక్లో ఉంచాలి కదా. ఓకేనా, అంతే అంటే ఇది చేసేది. లైక్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఎన్ష్యూర్స్ వెన్ ఎవర్ ఏ చేంజ్ లైక్ న్యూ యూజర్, పాస్వర్డ్ అప్డేట్, గ్రూప్ మెంబర్షిప్ హ్యాపెన్స్ ఇన్ ఎల్డాప్, then the same update will be reflected in the connected system. Okay, this much just understand. ఎల్డాప్ యాక్టివ్ డైరెక్టరీ డిఫరెన్స్ మాత్రం అడుగుతారు. ఎల్డాప్ సింక్రనైజేషన్ ఎలా చేస్తాము అడిగితే సింక్రనైజ్ నవ్ బటన్ క్లిక్ చేస్తామని చెప్పడమే. అది కూడా లైక్ నేను 13 yearsలో నన్ను ఎవరు అడగలేదు, జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను. సో నవ్ లైక్ ఇది అంతా అడ్మిన్ కన్సోల్. ఇవి హోస్ట్స్, డొమైన్స్ డాట్ ఇన్ఫా, నోడ్ మెటా డాట్ ఎక్స్ఎంఎల్, టీఎన్ఎస్ నేమ్స్ డాట్ ఒరా. సో ఇవన్నీ కూడా ఫైల్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను ఒకసారి. డొమైన్స్ డాట్ ఇన్ఫా, రైట్, ఇన్ఫర్మేటికా 9.6.1లో ఈ 4 ఫైల్స్ కొంచెం ఇంపార్టెంట్. సిలో ఇన్ఫర్మేటికాలో 9.61లో విత్ నోట్ ప్యాడ్. సో ఇది XML ఫైల్ ఇది. ఓకేనా, అందుకనే ఇలా ఉన్నాయి ట్యాగ్స్, ఇలా HTML ట్యాగ్స్ లాగా ఉన్నాయి కదా. దిస్ ఈజ్ అన్ XML ఫైల్, ఇన్ఫా ఫైల్ అని ఉంది. ఒక నిమిషం, డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి, డాట్ ఇన్ఫా అని ఉంది. బట్ ఈ ఫార్మాట్ XML ఫార్మాట్ కదా, వాట్ ఎవర్. సో ఈ 4 ఫైల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అన్నిట్లోనూ ఈ 3 ఫైల్స్లోనూ ఇది సేమ్ ఉండాలి. అంటే హోస్ట్ నేమ్ 127.0.0.1 అని సేమ్ ఉండాలి. అది 1 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అసలు ఇది కూడా నేను ఎప్పుడు రిఫర్ చేసిందే లేదు. ఇది డొమైన్స్ డాట్ ఇన్ఫా, నోడ్ మెటా డాట్ ఎక్స్ఎంఎల్ ఎక్కడ ఉంది, ISP కాన్ఫిగ్లో. ఈ పీపీటీ షేర్ చేస్తాను కాబట్టి మీకు ఎమర్జెన్సీ టైంలో మీకు హెల్ప్ అవుతుంది. ISP కాన్ఫిగ్లో కదా, నోడ్ మెటా, ఇది XML ఫైల్ అనుకుంటా. 1 minute, ప్రాపర్టీస్ డాట్ XML, ఇది XML ఫైల్. సో ఇది ఓపెన్ చేద్దాం దీనిలోనే. సో ఇందులో కూడా హోస్ట్ నేమ్ చూస్తే 127.0.1. ఓకే, ఈ హోస్ట్ నేమ్స్ సేమ్ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఈ డౌట్ రావచ్చు, 60605 పోర్ట్ కదా, మరి మీరు 840 ఈ పోర్ట్ నెంబర్తో ఎలా వచ్చింది అని. అది ఒకసారి చూసేద్దాం త్వరగా. 3rd ఫైల్లో ఆ మ్యాపింగ్ ఉంటుంది. హోస్ట్ ఫైల్ కదా, హోస్ట్ ఫైల్ ఎక్కడ ఉంది, ETCలో, సిస్టమ్ విండోస్ 32 డ్రైవర్స్ ETC హోస్ట్. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ ఇంకా ఇన్స్టాలేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నాట్ ఈవెన్ అడ్మిన్స్కి కూడా. ఓకే, ఇన్స్టాల్ చేసే వాళ్ళకి అలా.
సిలో పూర్ మెమరీ, సిలో విండోస్ 32 డ్రైవర్స్, సిలో విండోస్ 32 డ్రైవర్స్లో ఈటీసీ హోస్ట్. ఇది ఏ ఫార్మాట్లో చూద్దాము. ఇది ఫార్మాట్ ఏం స్పెసిఫై చేయలేదు, నార్మల్ ఫైల్ లాగా ఉంది. సో ఇప్పుడు చూస్తే లైక్ ఈ 127.0.0.1కి అడ్మిన్ అనే నేమ్ ఇచ్చున్నాం. సో లైక్ ఆ మ్యాపింగ్ అనేది ఈ ఫైల్లో జరుగుతుంది. ఇక్కడ అడ్మిన్ సో నేను ఫస్ట్ నుంచి వస్తాను. లైక్ ఇది లాగౌట్ చేసి, బికాజ్ ఆ క్వశ్చన్ ఉంది కదా మీకు, అక్కడేమో పోర్ట్ నెంబర్ ఒకటి ఉంది, ఇక్కడేమో 8443 అనేది ఉంది అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అది ఆ పోర్ట్ ఇలా తీసుకున్నట్టుంది. లైక్ నాది మ్యాక్బుక్ కదా, ఇది VMwareతో కనెక్ట్ అయి ఉంది, ఇదేమో విండోస్. నా మ్యాక్లో VMwareలో ఇన్ఫర్మేటికా ఉంది. ఓకేనా, అది నా కరెంట్ స్టేటస్. సో ఫర్గెట్ అబౌట్ మై థింగ్. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ 3 ఫైల్స్లో ఇప్పుడు నేను domains.info ఓపెన్ చేశాను, హోస్ట్స్ ఓపెన్ చేశాను, నోడ్ మెటా క్లోజ్ చేశాను. అది కూడా ఒకసారి ఓపెన్ చేసి నోడ్ మెటా .xml ఎక్కడుంది, ఇన్ఫర్మేటికాలో 61లో ISPలోనా, ఓకే, నోడ్ మెటా .xml. సో ఈ 3 ఫైల్స్ నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్, ఈ 3 ఫైల్స్లోనూ మనము హోస్ట్ నేమ్ స్పెసిఫై చేయాలి కరెక్ట్గా. ఓకేనా, అన్నిట్లో సింక్లో ఉండాలి హోస్ట్ నేమ్. ఇక్కడ ఒక హోస్ట్ నేమ్, అక్కడ ఒక హోస్ట్ నేమ్, అక్కడ ఒక హోస్ట్ నేమ్ ఉంటే ఇన్ఫర్మేటికా లాగిన్ అవ్వలేం, అడ్మిన్ కన్సోల్ లాగిన్ అవ్వలేం, అడ్మిన్ కన్సోల్ ఇన్ఫర్మేటికా 2 లాగిన్ అవ్వలేం. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, ఈ సంథింగ్ ఈ రెండింటికి ఏదో డిఫరెన్స్ ఉంది. లైక్ ఇక్కడ 6005 ఉంది, ఇక్కడ 8443 ఉంది. నా పాయింట్ ఏంటంటే, ఈ హోస్ట్స్ అనే ఫైల్లో ఈ లోకల్ హోస్ట్ని ఒక నేమ్తోని మనం మ్యాప్ చేస్తాము హోస్ట్స్ అనే ఫైల్లో. ఓకే, సో మీరు ఆ నేమ్ కాలన్ పోర్ట్ నెంబర్, దట్స్ ఇట్. తర్వాత ఆ URL అది ఫ్రేమ్ చేసుకుంటుంది. ఓకేనా, మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. హోస్ట్ అదేంటి, ఆ హోస్ట్ లైక్ లోకల్ హోస్ట్కి నేను ఇచ్చిన పేరు అడ్మిన్ అని ఇచ్చాను, కాలన్ 6005 పోర్ట్ నెంబర్ ఇచ్చి నేను ఎంటర్ ఇవ్వగానే ఈ URL ఫ్రేమ్ అయింది. లైక్ అది ఎలా ఫ్రేమ్ అయింది మనకి అవసరం లేదు. సో ఆ రకంగా ఇలా వచ్చింది. కానీ బట్ మన ఇక్కడ పోర్ట్ నెంబర్ అయితే మాత్రం 6005 అండ్ లోకల్ హోస్ట్ అనేది 127.0.0.1. ఓకే, ఈ 3-4 ఫైల్స్ కొద్దిగా ఇంపార్టెంట్. ఏంటంటే హోస్ట్ నేమ్ సింక్లో ఉండాలి, తర్వాత హోస్ట్స్లోనేమో మ్యాప్ చేస్తాము, తర్వాత ఈ నోడ్ మెటా .xml ఏమో ఇంకా అంటే ఒక XML ఫైలు, ఇట్ విల్ లుక్ లైక్ దిస్. దీనిలో కూడా ఈ హోస్ట్ నెంబర్ ఉంటుంది, HTTP పోర్ట్ ఉంటుంది, HTTPS పోర్ట్ ఉంటుంది. ఓకే, లైక్ దట్స్ ఇట్. చెప్పాను కదా అవేర్నెస్. లైక్ నౌ కమింగ్ టు అవర్ నెక్స్ట్ థింగ్. సో admin console important for awareness. ఇంపార్టెంట్ కాదనట్లేదు, కానీ ఫర్ అవేర్నెస్ లైక్ అలా. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్? ఐ హ్యావ్ టు
ఓకే ఓకే నో ఇష్యూ. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనము ఆ, చూస్తాము ఈ సెషన్లో. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీరు చేసేటప్పుడు. లైక్ పాయింట్స్ అంటే ఈ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ప్లే చేస్తాను. యూ సీ వాట్ ఈస్, ఇది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఓకేనా? థర్డ్ టైం ముచ్చటగా మూడోసారి రికార్డ్స్ వస్తున్నాయి ఎక్స్ప్రెషన్. సో అలాగా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా అవి ప్రాసెస్ చేసేవి కొంచెం వేరుగా ఉంటాయి. ఓకేనా? ఇది యాక్టివ్ ప్యాసివ్ కాదు, నేను చెప్తాను. సో ఇప్పుడు నేనేంటంటే ఇది ఎందుకు ప్రిపేర్ చేశానంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రికార్డ్స్ని ఎలా ప్రాసెస్ చేస్తాయి అనేది కూడా మనకి కొంచెం తెలుసుకోవాలి. లైక్ ఇన్ ఏ హై లెవెల్. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే అది లైక్ రికార్డ్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే డజంట్ మీన్ దట్ హియర్ వీఆర్ డూయింగ్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఓన్లీ. ఇన్ఫర్మేటిక్గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది డేటా ఇంటిగ్రేషన్ టూల్. అండ్ మనము బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే బంచ్ ఆఫ్ రికార్డ్స్, ఒక 100 బ్యాచ్ ఒకసారి, తర్వాత ఇంకొక 100 అలాగా బ్యాచ్ ప్రాసెసింగే జరుగుతుంది. ఓకేనా? అంటే లైక్ కానీ ఇదేంటంటే మైన్యూట్ లెవెల్లో మీ అండర్స్టాండింగ్ కోసము ఇది నేను చేసిన వీడియో. అంటే ఏంటి, మైన్యూట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్రిగేటర్ వేరేగా చేస్తుంది. అలా. సో అగ్రిగేటర్ ఏం చేసింది, అది ఫస్ట్ డేటాని పంపించలేదు. 1000 రికార్డ్స్ వచ్చినా, 2000 రికార్డ్స్ వచ్చినా, 4000 రికార్డ్స్ వచ్చినా, ఆ అగ్రిగేషన్, అది చెయ్యాలనుకున్న అగ్రిగేషన్ లైక్ సమ్మో ఏదో వాట్ ఎవర్ అగ్రిగేషన్ మనం చేద్దాం అనుకున్న ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మొత్తాన్ని ఈ అగ్రిగేషన్ చేసేసి అప్పుడు రిజల్ట్ని పంపించేసింది. మీకు అర్థమవుతుందా? రిజల్ట్ని పంపించేసింది. ఇక్కడ అలా కాదు. వన్స్ లైక్ ఫస్ట్ నేమ్ ఇలా వచ్చింది, అది నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తుందనమాట. అంటే ఒక బ్యాచ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రికార్డ్స్ వచ్చాయి. ఓకేనా? ఒక 100 రికార్డ్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ అవన్నీ వెళ్ళిపోతాయి. లైక్ ఇదంతా కూడా బ్యాచ్ ప్రాసెసింగే. కానీ నా పాయింట్ ఏంటంటే లైక్ నాట్ నెసెసరీలీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రికార్డ్స్ కనుక ఆర్ 2000 రికార్డ్స్ కనుక సోర్స్ నుంచి వస్తున్నాయి అనుకుంటే లైక్ అండ్ మీకు ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో స్టక్ అయిపోయింది, మధ్యలో లైక్ జాబ్ ఫెయిల్ అవ్వడమో ఏదో అయ్యి ఉంటుంది. ఎక్స్ప్రెషన్కి 2000 రికార్డ్స్ వచ్చి ఉంటాయి, కానీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి 1000 వచ్చి ఉంటాయి. ఓకేనా? లైక్ జాబ్ ఫెయిల్ అయినప్పుడు కానీ అలాంటి సినారియోలో. కానీ అగ్రిగేటర్ అలా కాదు. అగ్రిగేటర్ ఏంటంటే అసలు దీని రిక్వైర్మెంటే అది. లైక్ మీకు మొత్తం రికార్డ్స్ రాకుండా అగ్రిగేట్ చేయదు అది. అంటే మొత్తం రికార్డ్స్ దాని క్యాషేలో పెట్టుకొని అప్పుడు అగ్రిగేట్ చేస్తుంది. ఓకేనా? సో జస్ట్ వన్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేటికా ఈజ్ ఏ బ్యాచ్ ప్రాసెసింగ్ ఓన్లీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కానీ ఈ పర్టికులర్ వీడియో నేను ఎందుకు చేశానంటే ఈ డిఫరెన్స్, దీనికి మధ్య డిఫరెన్స్, ఆ స్లైట్ మైనర్ డిఫరెన్స్ మీకు అర్థం కావడం కోసం. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అవి మొత్తం ప్రాసెస్ చేసేసినాక దే విల్ రిలీజ్ చేస్తాయి. కానీ
కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్స్ప్రెషను అవి అలా కాదు, అవి రికార్డు వచ్చినట్టు బ్యాచెస్ వచ్చినట్టు ప్రాసెస్ చేసి పంపించు. ఇట్ డజంట్ వెయిట్ ఫర్ అలాగా, అంటే మొత్తం ప్రాసెస్ అయినాకే నేను పంపిస్తాను అని అలా ఉండదన్నమాట ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. అది మైనర్ డిఫరెన్స్. కానీ ఈ వీడియో చూసి అరే రికార్డ్ బై రికార్డ్ అనుకోవద్దు. ఇన్ఫర్మేటికా ఈజ్ ఏ బ్యాచ్ ప్రాసెసింగ్ టూల్. ఓకే, ఆ మైనర్ డిఫరెన్స్ మీరు క్యాచ్ చేయాలి. నౌ కమింగ్ టు దిస్ థింగ్, వెరీ లైక్ మీరు ఇన్ఫర్మేటికాకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే లైక్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, అసలు మనం ఈ పాయింట్ 50% సిలబస్ అయింది, మనం ఇది పాయింటే టచ్ చేయలేదు. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్. అందుకనే ప్రతి ఒక్క దానిలో ఈ పీపీటీ షేర్ చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ పాయింట్ నేను అదే మెన్షన్ చేశాను, యాక్టివ్ ప్యాసివ్. సో మీరు టు సే, బట్ నేను అంటే ఇన్ని 20 ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏది యాక్టివ్ ఏది ప్యాసివ్ చెప్తాను. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ టైప్ ఆఫ్ రికార్డ్స్ కానీ చేంజ్ చేస్తే దాన్ని యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ టైప్ ఆఫ్ రికార్డ్స్ చేంజ్ కాకపోతే దాన్ని ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఏంటి చేంజ్ కాకపోతే, దీని ముందు దీని తర్వాత, లైక్ ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, దీని ముందు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 100 వస్తే 100 దీని నుంచి బయటికి వెళ్తాయి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేవి చేంజ్ కావట్లేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. డెఫినిషన్ అదే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అడుగుతారు. 99% క్వశ్చన్ ఇది. యూ హ్యావ్ టు టెల్ ఇఫ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్, దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. మిగతావి కూడా క్విక్గా చూసేద్దాం. యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది కూడా యాక్టివ్. ఎందుకు, మీరు యూనియన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, యూనియన్ చేసినప్పుడు 10 యూనియన్ 10 అంటే దీని ముందు 2 పైప్ లైన్స్ వచ్చాయి. ఇది ఒక పైప్ లైన్లో 10 రికార్డ్స్ వస్తున్నాయి, ఈ ఒక పైప్ లైన్లో 10 రికార్డ్స్ వస్తున్నాయి. యూనియన్ అయిపోయి మీకు ఎన్ని వస్తున్నాయి, 20 వస్తున్నాయి. ఓకే, అంటే బిఫోర్ దట్ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చేంజ్ అవుతున్నాయి. 10 రావట్లేదు కదా, ఇక్కడ 10 రావట్లేదు, 20 వస్తుంది. అలా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ టైప్ ఆఫ్ రికార్డ్స్ కానీ చేంజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. రికార్డ్స్ మీరు మళ్ళీ ఆ పోర్ట్స్తోని కన్ఫ్యూజ్ అవ్వద్దు. లైక్ మనం ఇన్ఫర్మేటికాలో మనం మ్యాప్ చేసేదంతా పోర్ట్స్. అందుకనే ప్రాక్టీస్ కావాలి. ఓకే, ఇన్ఫర్మేటికాలో మనము కనెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయలేదా, ఇన్ఫర్మేటికాలో మనము కనెక్ట్ చేసేదంతా పోర్ట్స్, ఇవి రికార్డ్స్ కాదు, ఇవి కాలమ్స్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అంటే లైక్ రికార్డ్స్ అనేవి ఈ వెనకాల ఈ ఫ్లో అంతా ఈ వెనకాల ఫ్లో అవుతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇప్పుడు లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు యాక్టివ్ అంటామంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ టైప్ ఆఫ్ రికార్డ్స్ కానీ చేంజ్ కావట్లేదు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో జస్ట్ ఎ సెకండ్. హలో మేడం, నేను మీటింగ్లో ఉన్నాను. ఆఫ్టర్ 1 hour. థ్యాంక్ యూ. ఓకే, we will see some other transformations also. Aggregator యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు, లైక్ మీరు అగ్రిగేటర్లో నేను ఆల్రెడీ ఇది డెమాన్స్ట్రేషన్ చేశాను.
మీరు కనుక ఏమి ఇవ్వకపోతే దట్ విల్ లైక్ లాస్ట్ రికార్డ్ని పంపిస్తుంది అది, ఒక్క రికార్డ్నే. లైక్ యూ అండర్స్టాండ్ రైట్? సెలెక్ట్ సమ్ ఆఫ్ సాల్ ఫ్రమ్ ఈఎంపీ. ఈఎంపీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 ఉన్నాయి. సమ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 1 రికార్డ్ వస్తుంది. 1 రికార్డ్ వస్తుంది బయటికి. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మారుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. అప్డేట్ స్ట్రాటజీ అన్నీ అంతే. ఓకే. ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్, సీక్వెన్స్ జనరేటర్. ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే లైక్ అది ఏమి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ అవి ఏమి చేంజ్ కాదు. ఓకేనా? నార్మలైజర్ ఈజ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. వస్తాము నార్మలైజర్కి. నార్మలైజర్ వాటి మీద కూడా ఎగ్జాంపుల్స్ కొన్ని ఆల్రెడీ ఉన్నట్టున్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివ్ ప్యాసివ్ సీక్వెల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. ఎక్స్ప్రెషన్ ఈజ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు వాట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ప్రెషన్ అంటే, ఎగ్జాంపుల్ ఫర్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎక్స్ప్రెషన్ చెప్పేయండి, అందులో ఏం డౌట్ లేదు. లుకప్ డిఫాల్ట్ ప్యాసివ్, కానీ మనం వీ కెన్ మేక్ ఇట్ యాక్టివ్. ఓకే. జస్ట్ ఎ సెకండ్. సీక్వెన్స్ జనరేటర్ ఈజ్ ఆల్సో ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. నార్మలైజర్ ఈజ్ ఆల్సో ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు నార్మలైజర్ నేను అది ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు డ్వెల్ చేయట్లేదు. నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినాక వీ విల్ కవర్. బట్ ఇవన్నీ కూడా ఒక 1 సెషన్ 2 సెషన్స్లో లైక్ హై లెవెల్లో వెళ్తాను, మొత్తం అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కవర్ చేస్తాను. ఇది 14 సెషన్ కదా, ప్రాబబ్లీ 15 సెషన్కి అలా అయిపోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. సో ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్స్ క్లియర్గా చెప్పాలి, ఇంకా మోర్ డెప్త్లో. తర్వాత పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఉంది, పుష్ డౌన్ ఆప్టిమైజేషన్ అవన్నీ. తర్వాత IACS అలాగా. సో లైక్ దట్ వీ విల్ గో. ఓకే. సో ఇక్కడ వీ విల్ సీ ఎన్ని కవర్ అవుతాయో అన్ని. సో సోర్స్ క్వాలిఫైయర్ ట్రాన్స్ఫర్మేషన్లో అంటే ఇలాగా స్టార్టింగ్, దిస్ ఈజ్ ద సోర్స్ క్వాలిఫైయర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. లైక్ ఇక్కడ మనము సోర్స్ క్వాలిఫైయర్ క్వెరీ రాస్తామని తెలుసు కదా. సో లైక్ అక్కడ మనకి ఆరకిల్లో నేర్చుకున్న జాయిన్, తర్వాత లైక్ ర్యాంక్ ఫంక్షన్, ప్యారలల్ హింట్స్ అంటే నేను చెప్తాను. ప్యారలల్ హింట్స్ అంటే ఏం లేదు, ఇది ఒక్కసారి బై హార్ట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ సెషన్స్ ఒకసారి చూద్దాము. Does not exist. Okay. ఇది రావట్లేదు. సో నా పాయింట్ ఏంటంటే ఇదేంటి, దీన్ని ప్యారలల్ హింట్స్ అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంటే. ప్యారలల్ హింట్స్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది ఎందుకు అంటే లేటెస్ట్ సే మీరు డెవలపర్గా కాకపోయినా టెస్టింగ్లోనో ఏదైనా టీంలో జాయిన్ అయితే ఆల్రెడీ కోడ్ డెవలప్ అయిపోయి ఉంటుంది. డెవలప్ అయిపోయిన కోడ్లో మీరు సోర్స్ క్వాలిఫైయర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ క్వెరీ ఉంటుంది. ఈ క్వెరీలో మీరు ఇలాంటి హింట్స్ చూస్తారు.
ఇలాంటి హింట్స్ని మీరు చూస్తారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఏంటి ప్యారలల్ ఏంటి 16 ఏంటి అని. ఓకేనా. ఏంటి ప్యారలల్ హింట్స్ అంటే సింటాక్స్ ఇలా ఉంటుంది. ఏంటి ప్యారలల్ హింట్స్ అంటే ఈ టేబుల్ ఈ క్వెరీ ఏదైతే ఉందో ఆ క్వెరీని లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాస్క్ ఇచ్చాను, ఏంటి లైక్ గార్లాండ్స్ తయారు చేయమని ఒక టాస్క్ ఇచ్చాను. సో వన్ పర్సన్ హీఈస్ మేకింగ్ గార్లాండ్స్ అంటే దేవుడికి ఫర్ ఎగ్జాంపుల్ పూలమాలలు. అలాంటిది 16 మంది కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది కదా, 16 మంది కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది. అలా ప్యారలల్గా ఒక 16 సెషన్స్ కలిసి, అంటే లైక్ ఇప్పుడు కరెంట్ ఏమవుతుందంటే మనమే ఆరకిల్కి చెప్తున్నాము, లైక్ ఆరకిల్కి మనం చెప్తున్నాము 16 సెషన్స్ కలిసి అదేంటి ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఒక సింగిల్ సెషన్ 16 రికార్డ్స్. ఓకే, 16 ప్యారలల్ సెషన్స్ ఇవన్నీ. ఓకేనా, 16 ఆర్ 14 రికార్డ్స్ కదా. ఇది 14కి మనం ఎప్పుడు ప్యారలల్ హింట్స్ వాడము, హ్యూజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడే ప్యారలల్ హింట్స్ వాడతాము. నేను చెప్పేది ఏంటంటే ఈ సెషన్ కాదు, ఇది ప్రాసెస్. దీనికి ఇంకా మీకు ఆరకిల్ ఆర్కిటెక్చర్ తెలియాలి. ఓకేనా, అందుకని నో నీడ్ టు డ్వెల్ ఇన్ టు దీస్ థింగ్స్. బట్ పాయింట్ ఏంటంటే ఒక సింగిల్ ప్రాసెస్ ఈ 14 రికార్డ్స్ ఆర్ ఈ క్వెరీని ప్రాసెస్ చేయడం కాకుండా 16 ప్రాసెసెస్ ప్యారలల్గా ప్రాసెస్ చేస్తే త్వరగా అయిపోతుంది, త్వరగా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్. బట్ లైక్ హ్యూజ్ టేబుల్ ఉంటే కనుక నేను మీకు అది చూపిస్తాను, ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. లెట్ us see once. 0.041 సెకండ్స్, ఇప్పుడేమో 0.01 ఇది ఒకసారి ట్రై చేద్దాం. 0.034 కొంచెం తగ్గింది. 0.34 యూ సా దిస్ వన్ రైట్. 0.034 సెకండ్స్లో వచ్చింది అవుట్పుట్. ఇది అవుట్పుట్ 0. ఇప్పుడు ఇది ఇంకా తగ్గింది, అదే క్యాషే నుంచి రావడం అలా ఉంటుంది. ఓకేనా. బట్ పాయింట్ ఏంటంటే ఇలా ప్యారలల్ హింట్స్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్కి వాడతారు. ప్యారలల్గా 16 ప్రాసెసెస్ కలిసి ఆ క్వెరీని రన్ చేసి టాస్క్ని కంప్లీట్ చేస్తాయి. ఓకే, ఇది ఆరకిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో మనకి సిపియు ఉంటుంది. ఓకేనా, అలాగే లైక్ ఆరకిల్ ఆర్కిటెక్చర్ వేరే ఉంటుంది. ఆరకిల్లో లైక్ ఇన్స్టాన్స్ అని అంటారు. తర్వాత ఇదేంటి ప్రాసెసెస్, ఆ ఇన్స్టాన్స్. ఇప్పుడు ఆరకిల్ ఆర్కిటెక్చర్ వద్దు, ఇన్స్టాన్స్ డేటాబేస్. మనకి హార్డ్ డిస్క్ ఎలాగో, మన కంప్యూటర్కి హార్డ్ డిస్క్ ఎలాగో ఆరకిల్కి డేటాబేస్ అలా ఉంటుంది. డేటాబేస్లో ఫైల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ర్యామ్ ఎలాగో, ర్యామ్ సిపియు ఎలాగో ఆరకిల్లో ఇన్స్టాన్సెస్ బీజీ ప్రాసెసెస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సేమ్ మొత్తం మన కంప్యూటర్ లాగానే ఉంటుంది ఆరకిల్ కూడా, ఆరకిల్ ఆర్కిటెక్చర్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెసెస్ 16 ప్రాసెసెస్ కలిసి రన్ చేస్తే స్పీడ్ అంటే త్వరగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్యారలల్ హింట్స్ మనం అప్లై చేస్తాం. ఓకేనా, సింటాక్స్ ఇది. సింటాక్స్ లైక్ /*/ ఫస్ట్ ఇచ్చేయండి.
ఏమీ ఆలోచించకుండా. తర్వాత ఈ స్టార్ పక్కన ప్లస్ ఇవ్వండి, ప్లస్ ఇచ్చి స్పేస్ ప్యారలల్ ఆఫ్ 16, 8 ఇవ్వచ్చు, 16 ఇవ్వచ్చు, 24 ఇవ్వచ్చు. ఎన్ని ప్రాసెసెస్ కలిసి ఒక్కసారి రన్ అవ్వాలంటే అన్ని ప్రాసెసెస్. సో ఇది ఏం చేస్తుందంటే దీన్ని డివైడ్ చేసి రన్ చేస్తుంది. అంటే ఈ 16 ఒకటేమో ఈ 5 రికార్డ్స్, ఇంకొకటేమో అంటే 5 అని కాదు, క్వెరీని అలా స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. డీటెయిల్స్ అంతా మనకొద్దు. సో నా పాయింట్ ఏంటంటే, మీరు ఈ సోర్స్ క్వాలిఫైర్ క్వెరీలో ఎప్పుడైనా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్లో మీరు ఆ హింట్స్ కానీ అది చూస్తే అచ్చా వీళ్ళు ప్యారలల్ హింట్స్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్కి ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు యూజ్ చేశారు అంతే. దట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ నౌ. తర్వాత మనము ర్యాంక్ ఫంక్షన్, డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ మనం చూసాము. సో మనము చూసిన ఆరకల్ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ జాయిన్ చూసాము. అవన్నీ మనము సోర్స్ క్వాలిఫైయర్లో మనము యూజ్ చేయొచ్చు. ఓకేనా? నౌ ప్రాపర్టీస్లో ట్రాన్స్ఫర్మేషన్ యాట్రిబ్యూట్స్. ఓకే ప్రాపర్టీస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ అంతే రాసానా? ఓకే, ఇదంతా సోర్స్ క్వాలిఫైయర్కి ఇవి ఉంటాయి. ఇదేమో ఇది. తర్వాత సార్టెడ్ పోర్ట్స్, ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్, ఇవన్నీ మనం వాడము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ క్వాలిఫైయర్ క్వెరీ. ఇది ఇంపార్టెంట్. ట్రేసింగ్ లెవెల్ నార్మల్ వెర్బోస్ డేటా. ట్రేసింగ్ లెవెల్ నార్మల్ అంటే ఏంటంటే రికార్డ్స్ ఓకే సోర్స్ క్వాలిఫైయర్ నుంచి 14 రికార్డ్స్ ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాయి. ఓకే, ఐ డోంట్ నో, హరీబరీగా అలా వెళ్తున్నానేమో. ఓకే, సోర్స్ క్వాలిఫైయర్ నుంచి ఈ ఈఎంపీలో 14 రికార్డ్స్ ఏవో ఉన్నాయి కాబట్టి ఆ 14 రికార్డ్స్ సోర్స్ క్వాలిఫైయర్ నుంచి 14 రికార్డ్స్ సోర్స్ క్వాలిఫైయర్ ప్రాసెస్ చేసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి పంపించింది. అంతవరకు ఇన్ఫర్మేషన్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లాగ్స్లో. ఓకే, ట్రేసింగ్ నార్మల్. అరే యార్, ట్రేసింగ్ నార్మల్ అంటే లాగ్స్ విల్ హ్యావ్, ఇఫ్ యూ కీప్ ట్రేసింగ్ నార్మల్ అంటే మీరు కనుక ట్రేసింగ్ నార్మల్ పెడితే లాగ్స్ విల్ హ్యావ్ వెరీ లెస్ ఇన్ఫర్మేషన్. అంతవరకే. అదే మీరు ట్రేసింగ్ వెర్బోస్ డేటా అని పెడితే, డేటా అని కనుక పెడితే 1 ఫస్ట్ రికార్డుకి 1 సుభాష్, అందులో ఉన్నవన్నీ మేనేజర్ నేమ్, తర్వాత డిపార్ట్మెంట్, ఇది ఫస్ట్ రికార్డుకి. నెక్స్ట్ సెకండ్ రికార్డుకి సంథింగ్ ఏబిసి, మేనేజర్ నేమ్, నంబరు, డిపార్ట్మెంట్. ఇలా లాగ్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది లాగ్స్లో. ఓకేనా? ప్రతి ఒక్క రికార్డుకి మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్ లాగ్స్లో వస్తుంది. సో కాబట్టి మనము ఇది ఎనాలిసిస్కి వాటికి యూజ్ చేస్తారు. మిగతా ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా ఉంటుంది. ఐ డోంట్ నో సమ్ ట్రేసింగ్ లెవెల్ నార్మల్ వెర్బోస్ డేటా. ఓకేనా? ఇది సేమే. వెర్బోస్ ఇనిషియలైజేషన్ అంత డిఫరెన్స్ ఏం లేదు దీనికి. ఓకే, ఇక్కడ కూడా అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇది ఎక్స్ప్రెషనే మళ్ళీ ఓపెన్ చేశాను కదా, రౌటర్ ఓపెన్ చేద్దాం. ట్రేసింగ్ లెవెల్. ఓకే, ఈ ట్రేసింగ్ లెవెల్ అనేది కామన్ ఇన్ ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషన్, ఇంపార్టెంట్.
ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జీరోలు యాడ్ అవుతున్నాయి, వన్ ఉంది, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చేసరికి 1.0000 ఐ మీన్ టార్గెట్లోకి ఇలా లోడ్ అవుతుంది. టార్గెట్లోకి సోర్స్ నుంచినేమో 1 సుభాష్ ఉంది, ఇక్కడ సోర్స్ నుంచి 1111 సుభాష్ ఉంది, కానీ టార్గెట్లో ఇలా లోడ్ అవుతుంది 111.000. సో లైక్ ఏం చేయొచ్చు అంటే మనకి వెర్బోజ్ ఇనిషియలైజేషన్ చేసేస్తే మనకి లాగ్స్లో ఇక్కడ సెషన్ లాగ్స్ ఉంటాయి కదా, ఏమైంది సర్వీస్ మేనేజర్ ఫెయిల్ టు అథెంటికేట్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ బిలాంగింగ్ టు సరే ఇది ఓపెన్ అచ్చా ఏదైనా రన్ చేస్తే వస్తుందా? సరే ఆల్రెడీ మనము రన్ చేస్తే ఇక్కడ ఇవన్నీ వచ్చాయి, వచ్చినప్పుడు ఇక్కడ సెషన్ లాగు వర్క్ఫ్లో లాగు చూసాం మనం, ఓకేనా? ఇదిగో సెషన్ లాగు, ఓకే ఇక్కడ వస్తుంది కదా వర్క్ఫ్లో లాగు, ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చూసాము. సో మీరు కనుక ట్రేసింగ్ లెవెల్ వెర్బోస్ డేటా పెడితే లాగ్స్ విల్ హ్యావ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా లాగ్స్లో వస్తుంది. లాగ్స్ విల్ హ్యావ్ లైక్ ఆల్ ద సోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సంథింగ్ లైక్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము వస్తుంది. అది మనము ట్రేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఎర్రర్ వచ్చినప్పుడు. లైక్ ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా వస్తున్నప్పుడు లైక్ ఇదేంటి ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా వస్తున్నప్పుడు డేటా ఇలా రాంగ్గా వస్తుంటే 11141.000 అని వస్తుంటే ఏమవుతుంది, లైక్ మనం ట్రేసింగ్ కనుక వెర్బోస్ డేటా పెడితే ఏ ట్రాన్స్ఫర్మేషన్లో తప్పు వస్తుంది, ఎందుకని ఇలా వస్తుంది అంటే క్లియర్. మనం ఆ డెసిమల్ ఏదో వచ్చింది, మనమేమో దాన్ని ఫ్లోట్ లాగా పెట్టాం, సంథింగ్ ఇక్కడ ఇలా చేసాం మనం, ఏంటి సమ్ డబుల్లోనో ఏదో పెట్టాం, ఓకేనా? డబుల్లో ఏదో పెట్టాం, డబుల్లో ఫ్లోటో ఏదో పెట్టాం, సో అది ఇలా వస్తుంది దానికి. సో మనమే తప్పు చేసామని చెప్పి అగైన్ ఓల్డ్ ఇది రివర్ట్ చేసి ఇలా రాంగ్గా పెట్టేస్తాం, అదే డెసిమల్ లాగా పెట్టేస్తాం, డెసిమలో ఇంటిజరో పెట్టేస్తాం ఏదో ఒకటి. అలా అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉంటుంది. తర్వాత ఈ మెటాడేటా ఎక్స్టెన్షన్స్ కూడా అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెటాడేటా ఎక్స్టెన్షను, ఓకే? సో నా పాయింట్ ఏంటంటే అలాగా ఎక్స్ప్రెషన్, తర్వాత ఎక్స్ప్రెషన్లో కూడా ట్రేసింగ్ నార్మల్ వెర్బోస్ డేటా. ఈ ఎక్స్ప్రెషన్లో ప్రాబ్లీ ఇది ఇంకా నెక్స్ట్ సెషన్కే వస్తుంది. సరే, ఈ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో మనము చాలా రకాలైన లాజిక్ మనము రాయొచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నల్ ఇఫ్ కండిషన్ ఉంటే ఇలాగా, కానీ ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేమి ఉండదు ఇన్ఫర్మేటికాలో, ఓకేనా? ఇన్ఫర్మేటికాలో ఆరకల్ లాగా ఇఫ్ ఈజ్ ఎల్స్ అలా ఉండదు. ఇది సింటాక్స్. కండిషన్ ఉంటుంది ఫస్ట్. ఏంటి కండిషను? ఆ లుకప్ నుంచి వచ్చిన ఎంప్లాయీ నెంబర్ నల్లా కాదా అనే కండిషన్ ఉంటుంది, ఓకేనా? ఒకవేళ అది నల్ అయితే ఇది లైక్ ఇది రిటర్న్ చేస్తుంది ఇఫ్ అనేది, ఓకేనా? అగైన్ we will this one equal to if then
else ఇలా. సో ఇలా ఇంత ఆరకిల్లో కానీ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంత కోడ్ ఉంటే దానికి ఇన్ఫర్మేటికాలో జస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఐఏఎఫ్ అని. ఓకేనా? సింటాక్స్ ఇది. ఫస్ట్ ఏమో కండిషన్ ఉంటుంది, తర్వాత ఏమో ఎక్స్ప్రెషన్ యాజ్ ఎక్స్ప్రెషన్. ఇది అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేస్తుంది, ఈ కండిషన్ నాట్ సాటిస్ఫై అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఇది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈజ్ ఇఫ్ కండిషన్. అలాగే తర్వాత సబ్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నది ఒకటి ఉంది, అది ప్రాబబ్లీ నెక్స్ట్ సెషన్లో కవర్ చేసేస్తాను. లైక్ మనము ఎన్విఎల్ కూడా డిస్కస్ చేసాము ఆరకిల్లో. ఏంటి? నల్స్ని హ్యాండిల్ చేయడం. ఆ ఎన్విఎల్ ఫంక్షన్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ఫంక్షన్స్లోకి వెళ్ళాక ఈ ఆల్ ఫంక్షన్స్లో IJKLMN NNNN ప్రాబబ్లీ ఇది ఆల్ ఫంక్షన్స్లో ఉండదు. ఎన్విఎల్ అనేది ఏంటి? క్యారెక్టరా? కన్వర్షన్ కాదు, డేటా క్లీనింగ్ కాదు, న్యూమరిక్, సైంటిఫిక్. సో ఈ అన్ని ఫంక్షన్స్ మిగతా అన్నీ ఈజీనే, అదేం డిఫికల్ట్ కాదు. Again I'm clicking scientific. I think it is there in we will see one by one now. RMN. అది ఆరకల్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. You won't find it is Oracle. अच्छा ठीक है. Equivalent Informatica is null of okay. So NVL is a built-in function. You use it to replace. Syntax is very simple. Expression లో ఇలా యూజ్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇలా యూజ్ చేయొచ్చు ఎన్విఎల్ ఆఫ్ అనేది. ఓకేనా? అది ఆరకిల్ది కాబట్టి బిల్ట్-ఇన్. సో ఇక్కడ మనకి దొరకలేదు అలా. ఐ మీన్ టు సే యూ వోంట్ ఫైండ్ యాజ్ ఎ ఫంక్షన్ నేమ్డ్ ఎన్విఎల్. ఇన్స్టెడ్ ఇన్ఫర్మేటికా ప్రొవైడ్స్ ఈక్వలెంట్. Oh, 1 minute, not acha. Then you won't find a function that's an Oracle SQL. Informatica NVL helps to handle అంటుంది మళ్ళీ. సరే, సో దట్ ఈస్ వే. like yeah, I will cover things, pending things. Just a second. Building on additional default value default value. This is null with salary.
వచ్చేసి informatica. సరే జస్ట్ సెకండ్ ఇంకా ఎన్విఎల్ వర్క్ కాదు ఎక్స్ప్రెషన్లో, ఓకేనా. ఇక్కడ ఉన్నవే వర్క్ అవుతాయి. నేను ఒకసారి అది నెక్స్ట్ సెషన్లో క్లారిఫై చేస్తాను. దెన్ వై డిడ్ ఐ మెన్షన్ ఎన్విఎల్ హియర్? ఓకే, ఐ విల్ కవర్ దిస్ ఇంకా నెక్స్ట్ సెషన్లో. నెక్స్ట్ సెషన్ ఇంకొంచెం ఫాస్ట్గా అలా వెళ్తాము. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. You